వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. మొబైల్ ఊబిలో మీ పిల్లలు పడకుండా ఉండాలంటే ఇలా చేసేయండి. సెల్ ఫోన్ వాడకం సమయాన్ని, ఆరోగ్యాన్ని, వివేకాన్ని, విచక్షణను కబలించేస్తుంది. కాలక్షేపం, కమ్యూనికేషన్ల దశ దాటి క్రమంగా ఏదో దుర్వ్యసనంగా పరిణమిస్తుంది. దీని బారిన పడిన యువత పూర్తిగా అదుపు తప్పుతున్నారు. వాడొద్దన్న కన్నవారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఉచ్చు నుంచి పిల్లలను తప్పించాలంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో చూద్దాం. అలాగే మరికొన్ని నియమాలను కూడా పాటించాలి. డ్రగ్స్, గంజాయి, మద్యం ఇవే కాదు, డిజిటల్ రూపంలోనూ వ్యసనం యువతను వెంటాడుతోంది. వారు సెల్ ఫోన్ వదలలేకపోతున్నారు. చిన్న పిల్లలైతే మొబైల్ ఇస్తేనే తింటాం, చెప్పింది చేస్తామంటూ మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారిని బుజ్జగించే క్రమంలో పిల్లల చేతుల్లో మొబైల్ పెట్టేస్తున్నారు. దీంతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం స్మార్ట్ ఫోన్ చెరలో బందీ అవుతుంది. పిల్లలు వారికి తెలియకుండా ఆ వలలో చిక్కుకుంటున్నారు. వారించే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులని కూడా చూడకుండా క్రూరంగా దాడులకు తెగబడుతున్నారు. ఏ అలవాటైనా వ్యసనంగా మారినప్పుడు ఎవరైనా నిరోధించడానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటనకు దారితీస్తుంది. ఆ కోపంలో దాడి చేసేందుకు వెనకాడరని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి ఒక పద్ధతి ప్రకారం నచ్చజెబుతూ వాటి నుంచి దూరం చేయాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖచ్చితమైన సమయంలోనే, అంటే రోజులో ఒక ఖచ్చితమైన సమయంలో ఫోన్ చూసేందుకు అనుమతించాలి. అరగంట లేదా గంట సేపు గడువు పెట్టాలి. ఇది పిల్లలు స్క్రీన్పై ఎక్కువ సమయం గడపకుండా నిరోధిస్తుంది. దినచర్యలో నిర్ణీత సమయం భాగమైనప్పుడు వ్యసనం కాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ప్రస్తుతం చాలా మంది పిల్లల్ని ఆటలకు దూరం చేస్తున్నారు. క్రీడలు మెదడును ప్రేరేపిస్తాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో ముఖ్యం. రోజు ఒక గంట పాటు అవుట్డోర్ ఆటల వైపు మళ్లించడం వల్ల ఫోన్ ఇతర వ్యసనాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ఆ హామీ ఇవ్వొద్దు. హోంవర్క్ చేస్తే అన్నం తింటే ఫోన్ ఇస్తాను అని పిల్లలకు కొందరు తల్లిదండ్రులు ఆశ చూపుతుంటారు. ఆ పని చేసిన వెంటనే ఆడుకోవటానికి ఫోన్ ఇచ్చేస్తుంటారు. ఇలా చేయటం కూడా వారిని వ్యసనం వైపు మళ్లిస్తుందని గుర్తించాలి. మీరే ఆదర్శంగా నిలవాలి. చాలా మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లలకు మాత్రం ఉపయోగించవద్దని సూచిస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముందు మీరు క్రమశిక్షణ పాటించాలి. దీంతో పిల్లలు మిమ్మల్ని చూసి అనుసరిస్తారు. ఇతర దేశాల్లో పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగంపై కఠిన నిబంధనలు రావాలి. తల్లిదండ్రులు గ్యాడ్జెట్లు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఈ విషయంలో కఠినంగా ఉండటం చాలా అవసరం. సామాజిక మాధ్యమాల వినియోగం తగ్గించేలా ఆటలు, ఈత, మ్యూజిక్, డాన్స్ వంటి వాటిపై దృష్టి సారించేలా చేయాలి.